పరిశుద్ధాత్మని ఎవరికి అనుగ్రహిస్తున్నాడు అంటే ఒకసారి మనం చదువుదాం. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. అంటే దేవునికి ఎవరైతే విధేయులు అవుతారో వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మని దేవుడు వరంగా అనుగ్రహిస్తున్నాడు. విధేయత ఎంత అవసరమో ఆలోచించండి. విధేయత అనేది ఎంత అవసరమో ఆలోచించండి. ఎవరైనా విధేయత కలిగి ఉన్నారా లోకంలో? ఒకవేళ ఎవడైనా విధేయత కలిగి ఉంటే, దేవుని యందు విధేయత కానీ కలిగి ఉంటే, నేను నూతన జీవము లేక క్రొత్త జీవితాన్ని పొంది క్రొత్త మనస్తత్వంతో దేవుని కుటుంబంలో జీవించాలి అని మనం అనుకుంటాం. అది బాప్టిజం ద్వారా మనం పొందేటువంటి పరిశుద్ధాత్ముడిని నేను పొంది ఈ లోకంలో జీవించాలి అని అనుకుంటాడు. ఎవరు అనుకుంటారు అంటే విధేయత కలిగిన వారే అనుకుంటారు. ఎవరు అనుకుంటారట? విధేయత కలిగిన వారే. యేసు ప్రభుకి విధేయత ఉందా లేదా అండి? పుష్కలంగా ఉన్నారు. యేసు ప్రభుకి పుష్కలమైనటువంటి విధేయత కలిగినటువంటి వాడై, తాను దేవుని కుమారుడైనను దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ విధానంలో పరలోకములో ఉన్నవాడైనను ఆయన ఆ లోకాన్ని విడిచి మానవ రూపంలో మానవ దేహాన్ని ధరించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు ఈ లోకంలో మానవ రూపంలో ఆయన పుట్టాడు? పాప శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? మహిమా స్వరూపంతో ఉన్నటువంటి ఆయన మట్టి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి మీద ఆయనకున్నటువంటి విధేయత. ఏంటట? తండ్రి మీద ఆయనకున్నటువంటి విధేయత. చూడండి, ఇస్సాకులో కూడా తండ్రి అంటే ఎంత విధేయత ఉందో తెలుసా? సుమారు 13 సంవత్సరాల ఈడు ఉంటుంది ఇస్సాకుకి. అప్పుడు అబ్రహాం గారికి సుమారుగా ఒక 113 సంవత్సరాల పైనే వయసు ఉంటుంది. 113 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక ముసలాయన 13 ఏళ్ళు కలిగినటువంటి ఒక బాలుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద కూర్చోబెడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకుంటారా అండి? ఆ ముసలోడిని ఆడ నెట్టేసి పరిగెచ్చేద్దరు ఇప్పుడున్న పిల్లలుగానే అయితే. కానీ ఇస్సాకు అలాంటివాడు కాదు. ఇస్సాకు అలాంటివాడు కాదు. విధేయత కలిగిన వాడు ఇస్సాకు. తండ్రి అంటే విధేయత కలిగిన వాడు. తండ్రిని అడుగుతాడు, తండ్రి బలివ్వడానికి మనం వెళ్తున్నాం, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏదయ్యా అని అంటే దానికి అబ్రహాం అంటాడు, ఈసారి గొర్రెపిల్లని దేవుడే చూసుకో ఉన్నాడయ్యా అని అంటాడు. ఓహో అని తండ్రితో పాటు వెనకాల కట్టెల మోపుని ఎత్తిన పెట్టుకుని అలా కొండ మీదకి నడిచి వెళ్ళిపోయాడండి ఇస్సాకు. కట్టెలను చక్కగా బలిపీఠం లాగా బెచ్చి ఇస్సాకును పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేస్తుంటే మీరు బాగా ఆలోచించండి, ఒకేసారి కాళ్ళు చేతులు కట్టేయగలరా? ఎవరైనా కట్టగలరా? కట్టగలరు. ఒకసారి కాళ్ళు, లేకపోతే ఒకసారి చేతులు, ఒకసారి కాళ్ళు కట్టాలి. లేదు, మొట్టమొదటిగా కాళ్ళు కడుతున్నాడు అనుకో, చేతులు ఫ్రీగా ఉంటాయి. ఏమిరా ముసలోడా, నువ్వు చేసే పని ఏంటి? ఈసారి గొర్రెపిల్లని దేవుడే చూసుకున్నాడని చెప్పి నన్ను బలి చేయాలనుకుంటున్నావా అని అనుండాల ఇస్సాకు. అంతే కదండి. ఆ మాటలు ఈ మాటలు మాయ మాటలు చెప్పి నన్ను 3 రోజులు ప్రయాణం చేయించుకొని వచ్చి నన్నే బలిగొనడానికి తీసుకొని వచ్చావా? ఏం ఉద్ధరిద్దామని, దేవుడి దగ్గర ఏం పొందుదామని అని మనమైతే అందాం. కానీ ఇస్సాకు అలాంటి వాడు కాదు. ఇస్సాకు అలాంటి వాడు కాదు. తండ్రి ఏం చేస్తున్నాడు చేయని. కాళ్ళు కట్టేస్తుంటే గమ్ముకున్నాడు, చేతులు కట్టేస్తుంటే గమ్ముకున్నాడు, పట్టుకొని బలిపీఠం మీద పడుకోబెడుతుంటే కాము కూర్చున్నాడు. నరకడానికి కత్తెత్తుతున్నా కూడా మారు పలకలేదు ఇస్సాకు.
ఎందుకో తెలుసా? విధేయత కలిగిన వాడై, తండ్రి పట్ల విధేయత కలిగిన వాడై, నన్ను కన్న నా తండ్రి తానిష్టం. నన్ను కన్న తండ్రికి నా మీద అధికారం ఉంది. నన్ను ఏం చేయడానికైనా నన్ను కన్నవాడు కాబట్టి నా మీద ఆయనకి అధికారం ఉందనుకున్నాడు ఇస్సాకు. తండ్రి అంటే విధేయత కలిగిన వాడై, తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద కూర్చోబెట్టి నరకడానికి కత్తి తీస్తున్నా కూడా ఆయన తప్పించుకొని పోవాలనో లేకపోతే దూషించాలనో తండ్రిని గొడవ పెట్టుకోవాలనో ఇస్సాకు చేసిన వాడు కాదని. అంటే ఇప్పుడు ఇస్సాకులో ఏం కనిపిస్తుందట? ఇస్సాకులో ఏం కనిపిస్తుందంటే ఒక గొర్రె పిల్ల స్వభావం కనిపిస్తుంది. విధేయత కలిగినటువంటి గొర్రె పిల్ల స్వభావం కలిగిస్తుంది. గొర్రె కూడా చూడండి, నడిచిపోయేటప్పుడు తలక ఎత్తుకొని ఇట్టు 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 వెళ్తుందా? ఎప్పుడైనా గొర్రె నడిచేటప్పుడు చూడండి, తలని ఇట్ట ఏలకాడేసి కిందకి ఇట్ట 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 ఊక్కుంటూ వెళ్తుంది, తల ఎత్తది గొర్రె. గొర్రెకున్నటువంటి స్వభావం విధేయత ఇస్సాకులో చూసాం. ఇప్పుడు నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముని దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడు అని అంటే, దేవుని యందు విధేయత కలిగిన వారికి పరిశుద్ధాత్ముని దేవుడు అనుగ్రహిస్తున్నారు. నేను ఇప్పుడు దేవుని యందు విధేయత కలిగిన వాడనైతే ఇప్పుడు నేను ఎవరిని పొందాలట? పరిశుద్ధాత్మని నేను పొందాలి. దేవునికి విధేయత చూపిన వాడినై తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి నేను బాప్టిజం పొంది దేవుని కుటుంబంలో క్రొత్త జీవితాన్ని ఆరంభించినటువంటి నాకు ప్రాచీన స్వభావంతో నేను జీవించకూడదు కాబట్టి ఇప్పుడు నాకు నూతన స్వభావం కావాలి. కాబట్టి ఈ నూతన స్వభావం దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మను ద్వారా నాకు కలుగుతుంది. కాబట్టి నేను విధేయత చూపిన వాడినై పరిశుద్ధాత్ముని పొందాలి. చదివే మీరే ఇందాక 5వ అధ్యాయం 32వ వచనం, అపొస్తలుల కార్యములో దేవుని యందు విధేయత కలిగిన వారికి దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్ముడు. ఇంకా పరిశుద్ధాత్మను ద్వారా మనిషికి ఏమేమి లాభాలు కలుగుతున్నాయో మనం కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. దేవుణ్ణి మనం ఆరాధించడానికి కూడా ఆ పరిశుద్ధాత్ముడే మనకు ఆధారంగా ఉన్నాడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మనం ఎలా నడుచుకోవాలో కూడా ఈ లోకంలో మనకైతే తెలియదు. అయితే పరిశుద్ధాత్మని ద్వారానే మనం ఎలా నడుచుకోవాలో మనకి తెలుస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములో మనం నడవాలంటే మనకంత జ్ఞానం లేదు. సత్యమేంటో, మంచేంటో, చెడేంటో అర్థం చేసుకునేటువంటి జ్ఞానం లేదు మనకి. సర్వసత్యంలోనే మనం నడవాలి అంటే మనకై మనం నడవలేము కనుక, ఎందుకంటే అప్పుడప్పుడు కాదు అనేక మార్లు మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికే ప్రాచీన స్వభావంలో నుంచి వచ్చాం కాబట్టి అప్పుడప్పుడు మనలో నుంచి ప్రాచీన స్వభావం బయటికి లేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు అవసరమయ్యే వాళ్ళు ఎవరంటే, మనం సర్వసత్యంలోనికి నడవాలి అంటే పరిశుద్ధాత్మని ద్వారానే మనకి సర్వసత్యములో నడిచేటువంటి అవకాశం దొరుకుతుంది. పరిశుద్ధాత్మని పొందకుండా నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను అంటే అది సరైన మార్గంలో మనం నడవనట్టే అని ఈ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. సర్వసత్యంలో నేను నడవాలి అంటే నేను ఎవరిని పొంది ఉండాలట? మీరు సర్వసత్యంలో నడవాలంటే ఒక మనిషి ఎవరిని పొంది ఉండాలట? పరిశుద్ధాత్మని పొంది ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు.
సత్యస్వరూపి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తరువాత ఇప్పుడు మనం సర్వసత్యంలో నడిచేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. లేకపోతే మనం సర్వసత్యంలోనికి నడిపించలేమా? సర్వసత్యంలోనికి మనం నడవలేము. సత్యమైనటువంటి జీవితం మనిషి జీవించాలంటే మనిషి జీవించలేడు. సత్యంగా మనిషి జీవించాలంటే జీవించలేడు. కారణం ఏంటంటే నిన్ను సర్వసత్యంలోనికి నిన్ను నడిపించే ఒక డ్రైవరు నీ లోపల ఉండాలి. నిన్ను డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్ నీ లోపల ఉండాలి. బస్సు ఉంది, స్టీరింగ్ ఉంది, అయితే ఇప్పుడు బస్సుని నడిపే ఒక ఆయన ఉండాలి. ఉండొద్దా? బస్సు ఉంది, బస్సుకి స్టీరింగ్ ఉంది, 4 చక్రాలు ఉన్నాయి, బ్రేకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అది పోద్దా? దాన్ని నడిపే డ్రైవరు. ఇప్పుడు నువ్వు సర్వసత్యంలో నడవాలంటే నిన్ను సర్వసత్యంలో నడిపించడానికి నీ లోపల డ్రైవర్ ఉండాలి. ఆ డ్రైవరే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా నేను సర్వసత్యంగా నడుస్తాను అంటే అది నీ చేత కాదు, నీ వల్ల కాదు. పరిశుద్ధాత్మను నువ్వు పొంది నువ్వు ఈ లోకంలో సర్వసత్యంగా నువ్వు జీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధాత్మను ద్వారా మనకు కలిగేటువంటి లాభాన్ని కూడా మనం తెలుసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. పరిశుద్ధత పొందడానికి ఎవరి సహాయం కావాలంట? పరిశుద్ధత పొందడానికి 2వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, అంటే ఒక మనిషి పరిశుద్ధత పొందాలంటే అక్కడ ఎవరు అవసరం అంట? ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. మనం పరిశుద్ధత పొందాలంటే, పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవించాలంటే, పరిశుద్ధత పొందిన వారమై విధేయులుగా అవ్వాలంటే ఇప్పుడు మనలో ఎవరు అవసరం అంట? ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్ముడు మనకి అవసరం. అంటే ఈ పరిశుద్ధాత్మను ద్వారా మనకి ఎన్ని లాభాలు కలుగుతున్నాయి మీరు ఆలోచించండి. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండుట చేత మనకి ఎంత ప్రయోజనకరమో లేఖనాల ద్వారా మనం ఆలోచన చేస్తున్నామండి. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థనలో ఎవరుండాలి మనకు తోడుగా అంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలి. యూదా పత్రిక 21వ వచనాన్ని మనం చదువుదాం. యూదా పత్రిక ప్రకటనకి ముందు ఉంటుంది. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 21వ వచనాన్ని మనం చదువుదాం. 20-21 కలిసి ఉంటుంది, చదివేద్దాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నీ ప్రార్థనలో ఎవరుండాలంటే ఇక్కడ నీ ప్రార్థనలో ఎవరుండాలి అంటే పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థనలో ఏకీభవించి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మను లేకుండా మన ప్రార్థన మనకి ప్రయోజనకరంగా ఉంటుందా? పరిశుద్ధాత్మని మనం పొందకుండా మనం చేసేటువంటి ప్రార్థన మనకి ప్రతిఫలాన్ని తెస్తుందా? లేదు. ఎందుకు లేదు అని అంటే పరిశుద్ధాత్ముడే మన ప్రార్థనని తండ్రి సన్నిధికి చేర్చాలి కాబట్టి. చూద్దాం, ఆ మాటను కూడా మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏం సహాయం చేస్తున్నాడట?
ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున దేవునికి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడు. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనిషికి తెలియదు కాబట్టి మన ప్రార్థనని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రార్థనలో మనకు సహకారిగా ఎవరు ఉండాలట? పరిశుద్ధాత్ముడు మనకు సహకారిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు లేనిటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా అంటే వెళ్ళే అవకాశం లేదు అని లేఖనాలు మనకు చూపిస్తున్నాయి. మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వినడా? అంతేనా? ఒకవేళ మీకు ఆ ప్రశ్న కూడా రావచ్చు. చిన్నపిల్లలు పరిశుద్ధాత్మను పొందాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళ బాప్టిజం పొందాల్సిన అవసరం లేదు కదా, మరి వారి ప్రార్థన దేవుడు వినడా అని అంటే మరి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎందుకు వింటాడు అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళు పొందాల్సినటువంటి అవసరత, ఆ వయసు, ఆ జ్ఞానం అనేది వాళ్ళకి లేదు కనుక. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందాలి అంటే మంచి చెడ్డలు ఎరిగేటువంటి మనస్తత్వం వాళ్ళకి రాలేదు కనుక వాళ్ళు బాలురుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. కాబట్టి చిన్నపిల్లలకు ప్రార్థనే కాదట, వారి పక్షాన దేవుడు ఒక దేవదూతనే ఉంచుతాడంట. తెలుసా మీకు ఆ సంగతి? ఒక్కొక్క చిన్న బిడ్డ పక్షాన దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుడు తన దూతను ఉంచుతాడట. అది ఎంత గొప్ప సెక్యూరిటీ చూడండి. ఇక పిల్లలని మీరు ఆటంకపరచుకుడి, వారిని నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము అలాంటి వారిదే. అంటే చిన్నపిల్లల యొక్క స్వభావం ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ యొక్క మనవి దేవుడు ఆలకిస్తాడు. దేవునికి వారికి మధ్య ఇక పరిశుద్ధాత్మని యొక్క సహాయం అవసరం లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఎవరికి అవసరమో వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధాత్మని పొందాల్సిన అవసరత ఉంది. అయితే ఈ పరిశుద్ధాత్మని ద్వారా మనకి కలిగేటువంటి లాభాలు ఏంటంటే మనం సర్వసత్యములో జీవించాలంటే పరిశుద్ధాత్ముడు అవసరం. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే పరిశుద్ధాత్ముడు అవసరం. మనం పరిశుద్ధులంగా మార్చబడాలి అంటే మనకు పరిశుద్ధాత్ముడు అవసరం. మనకు నూతన స్వభావం రావాలి అంటే ఈ పరిశుద్ధాత్ముడే మనకు అవసరంగా ఉన్నాడు. అందుకే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక మనం చదివాం కదా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను, అంటే పరిశుద్ధాత్ముడు ద్వారా మనకి ఏమి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే నూతన స్వభావం కలుగజేస్తున్నాడు. అంటే పాత స్వభావంతో నువ్వు దేవుని కుటుంబంలో జీవిస్తే నీకు ప్రతిఫలం లేదు కనుక క్రొత్త జీవితాన్ని ఆరంభించినటువంటి నీవు క్రొత్త మనస్తత్వం కలిగి జీవించాలి. కాబట్టి ఆ మనస్తత్వం పక్కింటోనో ఎదురింటోనో అడిగితే నీకు చెప్పరు. కాబట్టి ఇక నీలోనే అది పుట్టాలి, నీలోనే అది రగలాలి అంటే నీలో ఉంటూ నిన్ను రగిలించే పరిశుద్ధాత్ముని ద్వారా నీకు ఏం కలిగిస్తాడంటే నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. మంచేదో చెడేదో నీకు నేర్పుతూ ఉంటాడు. నీవు సర్వసత్యంలోనికి నడిచే మార్గాన్ని పరిశుద్ధాత్ముడు చూపిస్తూ ఉంటాడు. ఎన్ని లాభాలండి పరిశుద్ధాత్ముని ద్వారా! ఎన్ని లాభాలు పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే, ఈ పరిశుద్ధాత్ముని వరంగా గిఫ్ట్గా మనకి దేవుడు అనుగ్రహిస్తుంటే వరంగా దీన్ని మనకి వద్దు అనేటువంటి వారు ఎంతమందో లోకంలో. కావల్లో ఈ వారంలో 3 దినాలు మీటింగ్ పెట్టి ఎంతో ప్రయాసతో కార్యక్రమాన్ని జరిపించాం. అయితే ప్రతిఫలం శూన్యంగా మారుతుంది. ఎవరు ముందుకొచ్చే దాఖలాలు కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదంటే ఏ ఒక్కరిలో అయినా విధేయత ఉన్నట్లయితే
నేను చెప్పే మాట కాదు, ఇందాక మీకు చూపించా. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 32వ వచనంలో, ఏ ఒక్కరిలో అయితే విధేయత ఉంటే, విధేయత కలిగినటువంటి కుమారుడైనా కుమార్తె అయినా, నేను క్రీస్తులోనికి బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని ద్వారా నేను నడిపింపబడాలి అని ఎవడైనా ముందుకొస్తారు అని చూస్తే ఏ ఒక్కరు కూడా వచ్చిన దాఖలాలు కనిపించటం. కారణం ఏంటంటే వీరిలో దేవుడంటే విధేయత లేకపోవడమే, నిరీక్షణ దేవుని మీద ఉంచకపోవడమే. మన నిరీక్షణ అంతా లోక సంబంధమైన నిరీక్షణ. మన నిరీక్షణ అంట లోక సంబంధమైన నిరీక్షణ. బాప్టిజం పొందితే ఏమో, పొందకపోతే ఏమో, పొందితే నేను అలా జీవించలేను, నేను ఇలా జీవించలేను, ఇప్పుడు కాదు నిదానంగా, నానా రకాలైనటువంటి ఆలోచన మనిషిలో పుడతా ఉన్నాయండి. కానీ దేవుడు సూటిగా మనకి సెలవిస్తున్నాడు, నీవు విధేయత కలిగిన వాడివైతే నా మాట విందువు. ఏం చేస్తావట? వింటాం. వినినవాడు బాప్టిజం పొందుతాడు. అందుకే మార్కు సువార్త 15-16 ఒకసారి చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలట? స్వార్థను ప్రకటించాలి. దేవుని గురించినటువంటి మాట, ప్రభువుని గురించినటువంటి మాట ప్రకటించాలి. నమ్మి బాప్టిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్టిజం పొందినవాడు చాలు, నమ్మి బాప్టిజం పొందినవాడు ఏమవుతాడట? రక్షింపబడును. నమ్మి సువార్తని విని నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎందుకు నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడతాడు అంటే, నమ్మి బాప్టిజం పొందినటువంటి వారిలో దేవుడు అనుగ్రహించేటువంటి వరము లోపలికి వస్తుంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మని వరము మీరు పొందుదురు. వరాన్ని పొందుతారు. దేవుడు కనపడి, కొంతమంది అంటారు లోకంలో చెత్త డైలాగులు వేస్తారు, దేవుడు కనపడి వరం అడిగితే ఏం అడుగుతావనంటే ఏదో చెత్త డైలాగులన్నీ చెప్తారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నమ్మి బాప్టిజం పొందితే మొదట నీ పాప క్షమాపణ కలుగుతుంది, రెండవది నువ్వు పరలోకానికి చేర్చడానికి నిన్ను వరంగా పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వరము నిత్య జీవానికి నువ్వు చేరేటువంటి వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను ద్వారా మనం పొందేటువంటి మేలులు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన మనం ఎలా చేస్తే, మన యొక్క ప్రార్థన దేవుడు వినాలంటే మనం పరిశుద్ధాత్మలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అక్కడ పరిశుద్ధాత్మని ద్వారా మనకి కలిగేటువంటి లాభం ఏంటో మనం నేర్చుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా, చాలు, ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అంటే నువ్వు క్రమంగా నడుచుకోవాలన్నా కూడా నీకు ఎవరు అవసరం అంట? పరిశుద్ధాత్మ. నువ్వు క్రమంగా ఈ లోకంలో నడుచుకొని పరలోకానికి నువ్వు చేరాలంటే ఈ లోకంలో నీకు అవసరమయ్యే వ్యక్తి ఎవరట? పరిశుద్ధాత్ముడు. ఆత్మను అనుసరించి నువ్వు క్రమముగా నడుచుకునేవా? ఆత్మను అనుచుకొని నువ్వు క్రమముగా నడుచుకుందువు.
యేసు ప్రభు అంట అది ఇక్కడ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుని అడుగుతారంట, అయ్యా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యాలని వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, మమ్మల్ని ఎరగనంటావేందయ్యా అని అంటారు. అప్పుడు దాన్ని యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పండి? అక్కడ ఆన్సర్ ఏంటి? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగు. అంటే క్రమము అక్రమం అనేది రెండు మార్గాలు ఉన్నాయి. దేవుడు లేక యేసు ప్రభు మిమ్మల్ని నేను ఎరగను అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు అంటే అక్రమం చేసిన వారలారా. ఇప్పుడు మనం ఈ లోకంలో క్రమంగా మనం నడుచుకోవాలంటే మనకి ఎవరు అవసరం అంట? ఎవరు అవసరం అంట? మనకి పరిశుద్ధాత్ముడు మనకు అవసరమే. నువ్వు క్రమంగా నడుచుకోవాలంటే నీకు పరిశుద్ధాత్ముడు అవసరమై ఉన్నాడు. పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తి క్రమముగా నేను నడుచుకుంటున్నాను అంటే అది ఒట్టి అబద్ధమే. అది మనుషుల యొక్క మెప్పు కోరితే కోరొచ్చేమో కానీ దేవుడు మెచ్చుకోదగినటువంటి క్రమం అయి ఉండదు. మనం క్రమంగా నడుచుకోవాలన్నా కూడా మనకి ఎవరు అవసరం అంట? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లేఖనాలు మీరు అసలు రాసుకోవాలండి. లేఖనాలు అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ లేదులే. మొట్టమొదటిగా నేను చెప్పాలంటే మీకేం లేదంటే ఆ ఇంట్రెస్ట్ లేదు. మేము నేర్చుకోవాలా, రాసుకోవాలా, మళ్ళా వెళ్ళి చదువుకోవాలా, వాటిని పాటించాలా అనే ఇది మనకు లేదు. బహుశా అందుకే రాసుకోరు కదా. ఇవి మనకు ప్రయోజనకరమైనది కాదు కదండి, అంతేనా? మనకు ప్రయోజనకరమైనవి అయితే మనం రాసుకుంటాం, జాగ్రత్తగా నోట్ చేసుకుంటాం, జాగ్రత్తగా వింటాం. మళ్ళా వీటిని నేను మళ్ళా చదవాలి కదా. చదవాలంటే ఏం చేయాలా? నేను రాసుకోవాలి కదా. అంటే మనకు వాటి మీద అంత లైక్ ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫోన్లో వచ్చే చెత్త వాటికి లైక్ కొడతారు కదా, కొడతారా లేదా? ఫోన్లు చూస్తూ ఫోన్లో వచ్చే పనికి మాలిన వాటికి లైక్ కొడతారు, చెత్త వాటికి లైక్ కొడతారు. కానీ ఈ అంటే లైక్ ఉండదు మనకి. ఎందుకంటే ఈ దేవుడికి సంబంధించినవి, మనకు సంబంధించినవి కాదు. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీరు క్రమంగా నడుచుకోవాలంటే, నాకు ఇష్టమైన జీవితం మీరు జీవించాలంటే నేను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముడు మీకు అవసరమయ్యాడు. చూసారా? లేకపోతే మనం క్రమంగా నడుచుకునేటువంటి అవకాశం మనకి లేదు. ప్రియమైన వారు, పరిశుద్ధాత్మని ద్వారా ఎన్ని మేలులు మనం పొందబోతున్నామో లేఖనాల్లో రుజువులతో మీకు నేను ఇవాళ చూపిస్తూ ఉన్నాను. చూద్దాం మరొక మాటని కూడా. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మరి ఏమి ఇచ్చాడో ఒకసారి మనం చూద్దాం. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మనకు ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవుడికి, దేవుని నమ్మినటువంటి ఒక క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే ఏంటంటే పొందబోయే దాన్ని గురించి ఎదురు చూడడమే నిరీక్షణ అని అర్థం. నిరీక్షణ లేని అన్ని జనుల వలె కాక అని అంటాడు ఒక ఇక్కడ. ఇప్పుడు అన్ని జనులకి నిరీక్షణ లేదు, క్రైస్తవులకి నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నాకు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, దేవుని నివాస స్థలం ఒకటి ఉంది, నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా దేవుని స్థలములోనికి నేను వెళ్ళాలి. అయితే ఆ స్థలంలోనికి నన్ను తీసుకోపోవడానికి నా ప్రభు త్వరగా నా దగ్గరకు రాబోతున్నాడు. నా ప్రభు త్వరగా నా దగ్గరికి రాబోతున్నాడు. అదే నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలో ఒకవేళ ఆరంభించితే, పరిశుద్ధాత్ముడు కానీ లేకపోతేనట మనం 2 రోజులకి ఈ నిరీక్షణ మనలో ఎటుపోద్దో పోద్దట. ఇక మనకి ఆ దృష్టి దాని మీద ఉండదు. నేను పరలోక నివాసిని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని సన్నిధికి నేను వెళ్ళాల్సిన వాడిని, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని, ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వత లోకము దేవుని లోకము, నేను ఎప్పటికైనా అక్కడికి చేరుకోవాలి అనే నిరీక్షణ మనకి 4 రోజుల తర్వాత ఉండదండి. నమ్మిన కొద్ది రోజుల్లో ఉంటుంది ఆ హడావడి.
4 రోజుల తర్వాత మళ్ళా ఉండదు, మళ్ళా లోక సంబంధమైన స్టోరీలే, మళ్ళా లోక సంబంధమైన వ్యవహారాలే. ఈ నిరీక్షణ మర్చిపోతాం. అయితే శాశ్వతంగా ఇదే నిరీక్షణ కలిగి ఒకవేళ నువ్వు జీవించాలనుకుంటే నీలో ఇప్పుడు ఎవరు అవసరమట? పరిశుద్ధాత్మ అవసరం. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారానే ఎదురు చూస్తున్నాము. నీలో ఆత్మ ఉంటే పరిశుద్ధాత్ముడు, ఈ పరిశుద్ధాత్ముడే ప్రభు కొరకు నిరీక్షణ ఉంచగలడు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటాడట? ప్రభు వస్తాడు, ఏం చెయ్యి, ప్రభు వస్తున్నాడు, ఎదురు చూడు అని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను రేపుతూ ఉంటాడట. నువ్వు నిరీక్షణ లేని దానివి కాదు, నువ్వు నిరీక్షణ లేనివాడవు కాదు. ప్రభు నీ కొరకు రాబోతున్నాడు, నిన్ను పరలోకంలో ఉన్నత సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూడు అని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను రేపుతూ ఉంటాడట. అదే పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నిరీక్షణ లేదు, ఇంకేమీ లేదు, మనకి ఇంకేముండవు, అట్లాంటి ఆలోచనలు ఏముండవు మనకి. అయితే నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలన్నా కూడా నీలో ఎవరు ఉండాలట? పరిశుద్ధాత్ముడు ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎన్ని లాభాలు పరిశుద్ధాత్మని ద్వారా మనం పొందుతూ ఉన్నామో, అయితే ఇట్టి పరిశుద్ధాత్మని మనం పొందడానికి మనం మనసు చూపించటం లేదు. ఇంకొన్ని విషయాలు మనం చూసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధాత్మని ద్వారా మనకు కలిగేటువంటి లాభాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలిగి నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరు భయానాగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. నువ్వు పొందబోయేటువంటి స్వాస్యం ఒకటి ఉంది తెలుసా? పరలోక రాజ్యం నువ్వు పొందబోయేటువంటి నీ స్వాస్యమై ఉంటే ఆ రాజ్యంలోనికి నువ్వు పోవడానికట సంచకరువుగా దేవుడు పరిశుద్ధాత్ముని పెట్టాడట. సంచకరు భయాన. నేను ఇప్పుడు ఒక 80,000 రూపాయల భరిని నా ఇంటికి తోలుకో రావాలనుకుని వెళ్ళాను. ఒక ఊరికి వెళ్ళాను, ఆ ఊరిలో చూశాను, మంచి బర్రె నాకు కనపడింది. ఒక 70,000 రూపాయలకి బేరం కుదిరించుకున్నా. అయితే నేను పోతూ డబ్బు తీసుకోపోలేదు కాబట్టి నేను ఏం చేస్తాను, మొట్టమొదటిగా ఒక 1000 రూపాయలు సంచకరువు పెట్టి వస్తాను. ఆ 1000 రూపాయల సంచకరువు ఎందుకు పెడుతున్నాను? దీన్ని ఏమంటారంటే సంచకరువు లేక భయానా అని అంటారు. భయానా అంటే అర్థం ఏంటంటే ఇక నుంచి ఈ జంతువు నాది, ఇది నా స్వాస్యం. నేను మళ్ళా వచ్చి నీ డబ్బు నీకు విడిపించి నీకు ఇచ్చేసి దీన్ని నీ దగ్గర నుంచి నేను తోలుకోబోతా. అంటే ఈ సంచకరువు, ఈ భయాన ఎందుకైతే మనం ఇస్తున్నామో, దేవుడు మనల్ని పరలోకానికి తీసుకుపోయి పెట్టడానికి ప్రభు ద్వారా ముందుగా పరిశుద్ధాత్మని మనకి ఎలా ఇచ్చాడంట? సంచకరువుగా పంపించాడు. ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడట? దేవుని రాజ్యంలోనికి చేరుకుంటాడు. ఎందుకు పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్తాడు మరణించిన తర్వాత అంటే, ముందుగా సంచకరువుగా పరిశుద్ధాత్ముని పెట్టాడు కాబట్టి, కొన్నాడు కాబట్టి, అలాగే క్రీస్తు రక్తము చేత కొన్నాడు కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఈ పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఉన్నాడు. 2వ అధ్యాయం 18వ వచనం, అదే పుస్తకంలో 2వ అధ్యాయము 18వ వచనం. చదువు.
సువార్తను ప్రకటించు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎవరి ద్వారా అంటండి? విన్నారా? బాగా వింటున్నారా? ఎవరి ద్వారా తండ్రి సన్నిధికి చేరే అవకాశం ఉందట? ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగే అవకాశం. ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరే అవకాశం ఉందంట మనిషికి. ఆత్మ లేనివాడు దేవునివాడు కాడు. ఎందుకంటే ఈ ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలిగేటువంటి అవకాశము ఉంది. 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ పరిశుద్ధాత్మను ద్వారా మనకి కలిగేటువంటి మరొక మేలును మనం చూద్దాం. 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను చాలు. ఆత్మ వలన మనకి ఏం కలుగుతుందట? బలం. ఆత్మ వలన బలం, ఆత్మవిశ్వాసము కలిగినటువంటి బలము చాలా బలమైనదండి. ఆత్మవిశ్వాసం. దావీదు 9 అడుగుల వ్యక్తిని గొలియాతు ముందు వెళ్ళి నిలబడ్డాడంటే ఆయన ఆత్మవిశ్వాసంతో వెళ్ళి నిలబడ్డాడు కానీ, లేక ఆత్మ బలంతో వెళ్ళి నిలబడ్డాడు కానీ, శరీర బలాన్ని ఆస్వాదం చేసుకుంటే అసలు దావీదు ఎంత మహా అంటే ఒక 5 అడుగులు ఉంటాడు. చిన్నవాడు, కత్తి కూడా మోయలేడు. గొలియాతు కత్తిని విసిరేసాడు అనుకో, ఆ కత్తిని పైకి ఎత్తాలంటే 2 చేతులు పట్టుకొని కూడా ఎత్తలేడు. అంత బలహీనుడు దావీదు. అయితే అంత బలము కలిగిన గొలియాతు మీదకి పోగలిగాడంటే దేని చేత పోగలిగాడంటే ఆత్మవిశ్వాసంతోనే వెళ్ళగలిగాడు. ఆత్మ అనుగ్రహించు బలము చేతనే మనిషి ఏదైనా సాధించగలడు. ఇప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని చంపాడు, హింసించాడు. పౌలుగా మార్చబడిన తర్వాత సంఘం కొరకు తను చావడానికి కూడా సిద్ధపడిపోయాడు. చావాలి అన్నా కూడా దానికి ఎంత బలం కావాలో తెలుసా మీకు? చావాలి అన్నా కూడా దానికి ఎంత బలము కావాలో. మామూలు చావు కాదండి పౌలు గారి యొక్క పరిస్థితి. భయంకరమైనటువంటి శ్రమలు పౌలు గారు సంఘం కొరకు, క్రీస్తు కొరకు ఆయన పడినటువంటి పాటలు. అనేక కొరడా దెబ్బలు, అనేక బెత్తాలతో దెబ్బలు, రాళ్లతో దెబ్బలు, ఇవన్నీ ఆయన అనుభవించగలిగాడంటే ఏ బలంతో అనుభవించగలిగాడంటారు? ఏ బలం ఉంటే ఆయన అన్ని శ్రమలను అనుభవించగలిగాడంటారు? ఆత్మ అనుగ్రహించు బలము చేతనే. మనకైతే ఒక రాయి తగిలితే చాలు, ఎళ్ళొస్తాం, ఇంకా ఏసెవరో మాకు తెలియదు అంటాం. అంతేనే కదా? ఖచ్చితంగా అంటాం. ఎళ్ళొస్తాం, ఇంకా ఏసుతో మాకు ఎటువంటి సంబంధం లేదంటాం. కానీ పౌలు గారు రాళ్లతో కొడితే చచ్చిపోతే, కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుపోయి ఊరు చివర వదిలేస్తే మళ్ళా లేచి గుడ్డలు దులుపుకొని ఏసే దేవుని కుమారుడు అంటూ ప్రకటించుకుంటూ వెళ్ళాడండి. అస్సలు ఆయన అనుభవించినటువంటి ఆత్మ బలము ఎంత బలమో నిజంగా. మనమైతే ఒకవేళ అలాగే దెబ్బలు కానీ తినుంటే కనీసం ఒక 1 నెల రోజులు ఐసీయూలోనే ఉందో. అంతేనే కదండి? ఆ రకంగా దెబ్బలు తిని ఒకవేళ మనం బయటికి ఈడ్చబడి ఉంటే కనీసం 1 నెల రోజులైనా ఐసీయూలో ఉండాలా. బాగా యాపిల్, ద్రాక్షలు, దానిమ్మలు తింటే కానీ లేచి నిలవడం మళ్ళా. కానీ తెల్లారే గుడ్డలు దులుపుకొని మరలా ఏసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడంటే ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా? ఆయనను నిలబెట్టింది ఏంటో తెలుసా? ఆత్మ బలమే. ఇప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకి ఏం కలుగుతుందట? బలం కలుగుతుంది. నీకెన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా వాటిని దాటి వెళ్ళాలి అంటే నీకు ఒక బలం అవసరం. ఆ బలమే ఆత్మ అనుగ్రహించేటువంటి బలము. లేకపోతే మనిషి దాటి వెళ్ళలేడండి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అన్నాడు. ఆ హింసలను దాటి వెళ్ళాలంటే ఆత్మ బలం అవసరం మనిషికి.
ఇప్పుడు ఆత్మ ద్వారా మనం పొందేటువంటి బలాన్ని మనం చూడగలిగాం. ఆత్మ ద్వారా మనకేం కలుగుతుందట? బలాన్ని మనం పొందుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఇంకా అనేక విషయాలు ఆత్మల గురించినటువంటి సందేశం మనం చూడగలం. అయితే మరొక విషయాన్ని చదివి కూడా నేను ముగిస్తాను. అదేంటంటే, దేవుని చిత్తం అయితే ఈ యొక్క పాఠాన్ని వచ్చే వారం మనం ఇంకా పొడిగించుకుందాం. ఎందుకంటే చాలా పాఠము పరిశుద్ధాత్మని గురించి ఉంది. అయితే ఒక వచనాన్ని మనం చదువుకొని ఈ దినం పాఠాన్ని మనం ముగించుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా ఈ పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. చాలామంది అంటారు, దేవుని యొక్క మాటలు లేక పోయిన వారం చెప్పినవి, అంత ముందు వారం చెప్పినవి, లేకపోతే ఇప్పుడు చెప్పినవి కాసేపటికి నాకు ఉండటం లేదయ్యా బుర్రలో అని అంటారు చాలామంది. నాకు ఉండటం లేదయ్యా, ఎందుకో మర్చిపోతున్నానయ్యా, నాకు ఎక్కటం లేదయ్యా, ఎక్కినా ఉండటం లేదయ్యా అని అంటారా లేదా? ఎందుకు ఉండటం లేదో ఆన్సర్ నేను చెప్పను, దేవుడు చెప్తున్నాడు. వినండి, ఎందుకు ఉండటం లేదో ఒక మనిషికి నేను చెప్పను, బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆ మాటని అందరూ తీసి చదువుదాం. తిమోతి పత్రిక 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇక్కడ నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటున్నాడు. మనలో అప్పగింపబడిన మంచి పదార్థం ఏంటి? ఇక్కడ మంచి పదార్థం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము. మంచి పదార్థం అంటే పౌలు గారు ఏదో తిమోతికి చేపల మాంసం పంపించాను కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టి నేను వచ్చిందాకా అని అనడం కాదు ఇక్కడ. ఏమంటే అది కాదు దాని సారాంశం. ఇక్కడ నీకు అప్పగింపబడిన మంచి పదార్థముని నీలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారానే కాపాడుకో. ఏ లేఖనాలనైతే నీకు నేను బోధించానైనా కూర్చోబెట్టుకొని కుమారుని వలె ఆ మంచి పదార్థాన్ని నీలో కాపాడబడాలంటే, నీలో ఉంచుకోవాలంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుందట? నీలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా కాపాడు. ఇప్పుడు బుర్రలో లేవంటే లోపం ఏంటి? అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు మన బుర్రలో లేవు, బుర్రలో ఎక్కట్లేదు, ఎక్కిన పోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనలో ఎవరు లేనట్టట? పరిశుద్ధాత్ముని యొక్క తోడ్పాటు మనలో లేదు. తిమోతితో అంటున్నాడు, నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. నీలో ఉన్న మంచి పదార్థం అంటే నేను చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ద్వారా కాపాడుకో, వాటిని భద్రం చేసుకో. మనం భద్రం చేసుకునే వేరు కదండి, మనం భద్రం చేసుకునే వేరు. కానీ ఇక్కడ తిమోతికి పౌలు గారు ఏమని భద్రం చేసుకోమంటున్నాడో, ఎవరి ద్వారా భద్రం చేసుకోమంటున్నాడు మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని నేను ఏదైతే నీకు బోధించానో ఆ మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మని ద్వారా భద్రం చేసుకో. అవే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాయి. వాటి ద్వారా నేను సంఘాన్ని కాయగలవు. కాబట్టి వాటిని కాపాడుకో. ఇప్పుడు చెప్పండి, మాకు గుర్తుండటం లేదయ్యా, అసలు మాకేమి ఎక్కటం లేదయ్యా అనే వాళ్ళకి వాళ్ళ లోపల ఎవరు లేరో ఒకసారి మీరే తేల్చుకోండి. పరిశుద్ధాత్మునికి మనలో సంపూర్ణ అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులోనికి మనం వెళ్ళాలి. అయ్యా నేను నిమిత్త మాత్రని,
నన్ను డ్రైవ్ చేయడానికి ఇదిగో నా స్టీరింగ్ నీకు అప్పగిస్తున్నానని చెప్పి పరిశుద్ధాత్మునికి మనం ఏం చేయాలి? మనల్ని మనం అప్పగించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మునికి వాత వేసి పక్కన పెడుతున్నాం. ఏం చేస్తున్నామంట? వాత వేసి పిల్లకాయలకి మాట వినకపోతే ఏం చేస్తారు పెద్దోళ్ళు? వాత పెడతాను నీకు అని అంటారు. అంటే వాత పెట్టడం అనేది అది ఎంత మంచి పాయింటో తెలుసా మీకు? వాత పెట్టడం అంటే ఎందుకు వాత పెట్టాలి? ఎందుకు వాత పెట్టాలంటే గుర్తుండిపోవాలా. నువ్వు అది చూసుకున్నప్పుడల్లా ఇదిగో మా నాయన ఇందుకు కదా నాకు వాత పెట్టింది, నేను ఇది చేసినందుకు కదా నాకు వాత పెట్టాడు అని ఏం చేయాలంట? గుర్తుండిపోవాలంట. ఇప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడికి మనం ఏం చేస్తున్నామంట? వాత పెడుతున్నామంట, వాత పెడుతున్నామంట. ఎందుకు వాత అంటే నోరు మూసుకొనుండు. ఏం చేస్తున్నామంట? పరిశుద్ధాత్మని నువ్వు నోరు మూసుకొనుండు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవునికి విధేయులైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉండటం వలన మనకు కలిగేటువంటి లాభాల గురించి మనం ఇంతవరకు నేర్చుకుని ఉన్నాం. ఈ పాఠం అయిపోలేదు. దేవుని చిత్తమైతే వచ్చే వారాన్ని కూడా ఈ పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను వాక్య భాగాలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.